హలో ముద్రా ఫ్యామిలీ, ఇప్పుడు మనం ఒక చిన్న పాపది అవుట్ఫిట్ అయితే చూద్దాము. ఇది వచ్చేసి చిన్న పాపది ఒక ఫ్యాబ్రిక్ తెచ్చుకున్నారనమాట. తనకి స్పెషల్గా డిజైన్ చేయాలి. సమ్మర్ కాబట్టి ఇలాగా మనకి లెహెంగా లాగా యూజ్ చేయాలి. అదేవిధంగా పైన ఇంకేమైనా డిఫరెంట్గా అంటే 2-in-1 లాగా యూజ్ చేయాలి అని కస్టమర్ రిక్వైర్మెంట్. దానికోసం మనం ఏం చేసామంటే ఫ్యాబ్రిక్ అయితే కస్టమరే తీసుకున్నారు, మనము సజెస్ట్ చేసామన్నమాట. బాడీ పార్ట్ ఇలా ఇద్దాం, అప్పుడు ఒకటి వేసుకున్నా సరే మనకి స్టైల్గా ఉంటుంది అని చెప్పి దీనికోసం ఏం చేసామంటే సపరేట్గా నెట్ ఫ్యాబ్రిక్ తీసుకొని షోల్డర్ పార్ట్ వరకు ఇలాగా చిన్న ప్రిల్స్ లాగా ఇచ్చేసామన్నమాట. అప్పుడు ఇది ప్లెయిన్గా కాకుండా స్లీవ్లెస్ లాగా మనకి చూడటానికి నీట్గా ఉంటుంది. ఇక్కడ ఈ పార్ట్ వచ్చేసి మనకి బాగా హైలైట్ అవుతుంది. అలానే ఈ ఫ్యాబ్రిక్లో ఏదైతే ఈ ఫ్లవర్ డీటెయిలింగ్ ఉందో ఇది బాడీ పార్ట్లో ఎగ్జాక్ట్గా మిడిల్లోకి వచ్చేలాగా తీసుకున్నాం, బాడీ పార్ట్ వరకు హైలైట్ అవ్వడానికి వీళ్ళ. అలానే రిమైనింగ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మొత్తం ఫ్యాబ్రిక్ అంతా కూడా ఇలాగ చిన్న చిన్నగా 1/2 ఇంచ్ ప్రిల్స్ వచ్చేలాగా ఇచ్చాము మొత్తం ఫుల్ రౌండ్కి. అలానే బ్యాక్ పార్ట్లో జిప్ ఇచ్చాం. దీంట్లో వచ్చేసి మనకి ఎక్కువ ఫ్లైర్ కనిపించడానికి వీలుగా ఈ ఫ్రాక్ పార్ట్ ఏదైతే ఉందో దీనికి లోపల వైపున ఒక లేయర్ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి మనము క్రేప్ లైనింగ్ వేసేసామన్నమాట. ఈ క్రేప్ లైనింగ్ ఏంటంటే మనకి ఇలాగా ఈ ఫ్లేర్ అలానే నిలబడటానికి వీలుగా ఉంటుంది. దీనిలో మనం లైనింగ్ వచ్చేసి ఇంకొక లేయర్ ఎక్స్ట్రా యాడ్ చేసాము. ఫ్లేర్ ఇంకా ఎక్కువ నిలబడటం కోసం దీనికి ఎక్కువ క్యాన్ యూజ్ చేసామన్నమాట. ఈ క్యాన్ ఏంటంటే మనకి చిన్న పిల్లలకి ఇలాగ బుట్టలాగా వచ్చి బాగుంటుంది కాబట్టి క్యాన్ యూజ్ చేసాం. ఇది వచ్చేసి 10 ఇంచెస్ హైట్ తీసుకున్నాము. చివరన గుచ్చుకోకుండా ఉండడం కోసం ఈ క్యాన్కి చివర కూడా ఇలా ఫినిషింగ్తో ఇచ్చామన్నమాట. ఇలా బార్డర్ లాగా ఇచ్చాము. లోపల వైపున ఎక్స్ట్రా ఇంకొక లైనింగ్ ఇచ్చాం. దీనివల్ల ఏంటంటే చిన్న పిల్లలకి వేసుకున్నప్పుడు కన్వీనియంట్గా ఉంటుంది. అలానే చక్కగా ఎక్కువ ఫ్లేర్తో వచ్చి వేసుకున్నప్పుడు చూడటానికి బాగుంటుంది. చిన్నపిల్లల అవుట్ఫిట్ వచ్చేసి చూడటానికి బాగుండాలి, అలానే కన్వీనియంట్గా ఉండేలాగా ప్లాన్ చేసామన్నమాట. దీనికి వచ్చేసి పై వైపున బాడీ పార్ట్కి ఇది కూడా కస్టమరే తీసుకున్నారు ఫ్యాబ్రిక్. దీంట్లో వచ్చి మనకి ఇలాగ కోట్ మోడల్ డిజైన్ చేసాం. అంటే నార్మల్గా మనకి ఫుల్ బ్లౌజ్ అంటే రొటీనే కదా, కొంచెం స్టైలిష్గా ఉంటుంది అని చెప్పి కోట్ మోడల్ డిజైన్ చేసాం అనమాట. దీనిలో ఫ్రంట్ వచ్చేసి ఇలాగ ఫుల్ ఓపెన్ ఇచ్చేసాము. ఇది క్లోజ్ అవ్వదు, ఇలా ఒక 2 ఇంచెస్ అలా గ్యాప్ ఉండేలాగా ఇచ్చాం. దీనికి ఈ డీటెయిలింగ్ వచ్చేసి మనకి ఇక్కడ బ్యాక్ పార్ట్ మాత్రమే కాలర్ ఇచ్చేసి ఫ్రంట్ పార్ట్లో ఇలాగ షర్ట్ కాలర్ మోడల్లో జస్ట్ ఇలా ఫోల్డింగ్తో పైపింగ్ ఇస్తాము. దీనిలో వచ్చి మనకి ఈ హ్యాండ్ పార్ట్ బాగా హైలైట్ చేసాం అనమాట. అంటే ఈ కోట్ మోడల్ వేసుకున్నప్పుడు స్టైల్గా తెలియడం కోసం హ్యాండ్ పార్ట్ హైలైట్ చేసాం. ఇది వచ్చేసి పఫ్ హ్యాండ్ తీసుకున్నాము. ఇక్కడ స్టార్టింగ్లో వచ్చేసి ఇలాగ బుట్టలాగా పైకి లేచినట్లుగా వస్తుంది. అలానే మిడిల్లో వచ్చేసి ఎగ్జాక్ట్గా హ్యాండ్ ఫిట్టింగ్ వస్తుంది. ఇక్కడ జస్ట్ ఇలా క్లాత్ని ఫోల్డింగ్స్ పెట్టేసాం, అంటే ప్రిల్స్ని ఇలా ఫోల్డింగ్ కూడా మనం స్టిచెస్ వేసాం అనమాట. అలానే చివరన వచ్చేసి ఒక 1.5 ఇంచ్ వరకు ఇలా గ్యాప్ వదిలేసాం అనమాట. ఇదేంటంటే మనకి ఈ పఫ్ హ్యాండ్ వేసుకున్నప్పుడు ఇక్కడ స్టార్టింగ్ దగ్గర ఇలా పైకి వస్తుంది, మిడిల్లో ఎగ్జాక్ట్ హ్యాండ్ ఫిట్టింగ్ ఉంటుంది, చివరన ఇలా లేచినట్లుగా వస్తుంది. చిన్న పిల్లలకి స్టైలిష్గా ఉంటుంది అని చెప్పి హ్యాండ్ పార్ట్ వరకు ఇలా డిఫరెంట్గా ప్లాన్ చేసాము. ఇక ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఈ డోరీస్కి ఇలాగ టెసల్స్ని అయితే ఇచ్చామన్నమాట. చిన్న పిల్లలకి ఇవే ఫ్యాషన్గా ఉంటుంది కాబట్టి ఇలా టెసల్స్ ప్లాన్ చేసాము. బ్యాక్ అయితే ఇక ఓపెన్స్ ఏమీ ఇవ్వలేదు, బ్యాక్ నార్మల్గానే ఇచ్చేసాము. ఇలాగా మనం కోట్ని అయితే డిజైన్ చేసాము. అలానే చిన్న పిల్లలకి ఎప్పుడు మనకి వేసుకోవడానికి కన్వీనియంట్గా ఉంటుంది కాబట్టి ఎగ్జాక్ట్ టైట్ ఇచ్చేస్తాం కదా, పిల్లలకి మరీ ఎక్కువ లూజ్ అయితే బాగుండదు కాబట్టి బ్యాక్ సైడ్ వేసుకోవడానికి వీలుగా ఇలా ఇన్విజిబుల్ జిప్ ఇచ్చామన్నమాట. దీంతో ఏంటంటే మనకి పిల్లలకి వేయడానికి కన్వీనియంట్ వస్తుంది. అలానే వేసుకున్న తర్వాత ఎక్కువ లూజ్ లేకుండా ఎగ్జాక్ట్ వచ్చేస్తుంది. ఇలాగా మీరు కనుక ఒక ఫ్యాబ్రిక్ తీసుకున్నారు అంటే అది పిల్లలకి సెట్ అయ్యేలాగా ఎలా డిజైన్ చేయొచ్చు ఏంటి అనేది మనం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసి మీకు నచ్చినట్లుగా అవుట్ఫిట్ అయితే డిజైన్ చేయగలుగుతాము. ఇలా కస్టమర్ తెచ్చుకున్న ఈ ఫ్యాబ్రిక్తో మనం డిజైన్ చేసామన్నమాట. ఇలాగా ఫ్రాక్ మోడల్లో వచ్చేలాగా కిడ్స్ లెహెంగా అలానే కోట్ మోడల్ బ్లౌజ్ డిజైన్ చేసాం. ఇదే విధంగా మీకు కూడా ఏదైనా అవుట్ఫిట్స్ కావాలి అనుకున్నట్లయితే మన ముద్రా ఫ్యాషన్ స్టూడియో బొటిక్ని విజిట్ చేయొచ్చు. అలానే స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి మీకు ఏ డిజైన్స్ కావాలి ఎలా అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ముద్రా ఫ్యాషన్ స్టూడియో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.